ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం। ఈ వీడియోలో మనం ధ్యానానికి నిద్రకు సంబంధం ఏంటి, ధ్యానం చేస్తున్నప్పుడు చాలామంది నిద్రపోతున్నారు అనే ఒక సందేహాన్ని వెలిబుచ్చారు। సో వాళ్ళ కోసం ఈ వీడియో। స్టార్టింగ్లో ధ్యానం చేసేటప్పుడు చాలామంది నిద్రలోకి జారుకుంటారు, ఇది వాస్తవమే। అయితే బ్రహ్మర్షి పత్రిజీ గారు దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు। ధ్యానంలో వచ్చే నిద్ర మామూలు నిద్ర చాలా తేడా వేరువేరుగా ఉంటుంది। ధ్యానంలో వచ్చే మనకు నిద్ర యోగ నిద్ర అంటారు, దాన్ని హిప్నోటిక్ స్టేట్ అంటాం। ఫస్ట్ ధ్యానం గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం। ధ్యానం అంటేనే మన యొక్క బాహ్య ఇంద్రియాలన్నిటినీ అంతర్ముఖం చేయడం, మన ధ్యాసను లోపలికి మరల్చడం, లోపలి వైపుకి మన ధ్యాస వెళ్ళిపోతుంటుంది। మన ధ్యాస ఎంతెంతగా లోపలికి ఉంటామో బయట ఉన్నటువంటి శబ్దాలు కానీ బయట ఉన్నటువంటి అంశాలు కానీ మనకు చెవులకు చేరుతున్నా కానీ మన సెన్సెస్ వింటున్నా కానీ స్వీకరిస్తున్నా కానీ మనకు అర్థం కాదు। అంటే మన ధ్యాస ఏమవుతుంది, బహిర్ముఖం నుంచి మెల్లమెల్లగా విత్డ్రా అవుతూ లోపలికి వెళ్ళిపోతుంది, డీపర్గా మన ఫిజికల్ బాడీ దాటి ఎనర్జీ బాడీ దాటి మెంటల్ బాడీ ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంటుంది అనమాట। మన చైతన్య స్థితి ఎరుక స్థితులు రకరకాలుగా ఉంటాయి। సంపూర్ణ ఎరుకతో కంప్లీట్గా అవేర్గా ఉన్నప్పుడు మనకు అన్ని విషయాలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నట్టుగా ఏం జరిగినా వినబడేటువంటి అంశం మనకు అప్పుడు ఉంటుంది। మిగిలిన టైంలో మనం ఏమరపాటుగా ఉంటాం అంటే జాగరూకతతో లేము, ఎరుకతో లేము। ధ్యానంలో ఏం జరుగుతుంది, మనము విభిన్నమైనటువంటి ఎరుక స్థితిలోకి ప్రవేశిస్తాం। సో ఫస్ట్ మనకు మన శరీరం యొక్క స్పృహను కోల్పోవడం మొదలు పెడతాం। చాలామందికి ధ్యానంలో ఏమవుతుందంటే వాళ్ళ ఫిజికల్ బాడీ ఉందా లేదా అనిపిస్తుంది, ఈ శరీరం లేనట్టుగా బాగా తేలికగా అనిపిస్తుంది। ఆ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ధ్యాస అనేది ఫిజికల్ బాడీ నుంచి విత్డ్రా అయిపోయి శరీరం అంతర్శరీరాల్లోకి వెళ్ళిపోయిందనమాట। సో ఇంకా డీపర్గా వెళ్ళిందనుకోండి, మనకు ఫిజికల్ బాడీ సెన్సేషన్ పోతుంది, ఆ ఎనర్జీ బాడీ సెన్సేషన్ పోతుంది, కంప్లీట్గా మనకు ఏం జరిగిందో కూడా తెలియదు। దాన్నే మనం ఏమనుకుంటాం అంటే నిద్ర అనుకుంటాం, కానీ అది యాక్చువల్గా నిద్ర కాదు, హిప్నాటిక్ స్టేట్ అంటాం, యోగా నిద్రా స్థితి అంటాం। సో ఇలాంటి టైంలో అసలు ఏం జరుగుతుంది, ధ్యానం చేసేటప్పుడు మనము ఎన్నో రకాల స్థితుల్లోకి మనం ప్రవేశిస్తాం। ఆ ప్రవేశించినప్పుడు ఒక్కొక్క స్థితుల్లో ఎరుక స్థితుల్లో ఒక్కొక్క లోకానికి మనం ట్యూన్ అవుతుంటాం, ఒక్కొక్క లోకానికి ప్రయాణిస్తుంటాం। మన చైతన్య స్థితి అనేది ఒక్కొక్క లోకానికి ట్యూన్ అవుతుంది, ఒక డైమెన్షన్స్కి ట్యూన్ అవుతుంది। డైమెన్షన్స్ అన్నా, తలము అన్నా, ప్లేన్ అన్నా, లోకము అన్నా ఇవన్నీ ఒకటేనండి, మనము వేరే డైమెన్షన్స్కి ట్యూన్ అవుతాము ధ్యానంలో। సో ఆ డైమెన్షన్స్కి ట్యూన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బాహ్య సంబంధించిన అంశాల్లో మనకి ఎరుక ఉండదు, ఏవి బయట నుంచి ఏ శబ్దాలు వినిపించవు, కళ కూడా రాదు మనకు నిద్రలో, కళ వచ్చినట్లుగా కూడా అనిపించదు, అసలు ఏం జరిగిందో అర్థం కాదు। 3 గంటల ధ్యానంలో కూర్చుందామని కూర్చుంటాం, స్టార్టింగ్లో కొద్దిసేపు ఎరుక ఉంటుంది, మిగిలిన టైం మొత్తం కంప్లీట్గా 3 అవర్స్ అయిపోయిన తర్వాత లేస్తాం, చప్పట్లు కొడుతూ ఉంటారు, అప్పుడు మనకి అనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది, నేను బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను అనుకుంటాం, కానీ అది నిద్ర కాదు। చాలా మటుకు 99% ఆఫ్ ద టైమ్స్ మీరు ఏం చేసిందంటే యోగా నిద్రలోకి వెళ్ళిపోయారు। ఆ టైంలో ఎనర్జీ వస్తుంది, శరీరం రిలాక్స్ అవుతుంది, బట్ మీరు ఇంకొక డైమెన్షన్స్కి ట్యూన్ అయ్యారు। మరి ఇంకొక డైమెన్షన్స్కి ట్యూన్ అయినప్పుడు మరి అక్కడ ఉన్న విషయాలు మనకు తెలియాలి కదా, తెలియదు, ఎందుకంటే ఆ ప్లేస్లో ఎరుకతో ఉండగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఇంకా రాలేదు। అంతేందుకు మీరు ఇప్పుడు భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మీరు ఎక్కడో బస్టాండ్లో కూర్చొని ఎక్కడో దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఉంటారు, మీ చుట్టుపక్కల ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు ఎరుక లేకుంటుంది। అంటే భౌతిక జీవితంలోనే జీవించినప్పటికీ కూడా మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు గమనించలేని స్థితిలో ఉంటారు, మీ పక్కలొచ్చి మీ పేరు బట్టి పిలుస్తున్నా కూడా మీకు ఎరుక లేకుంటుంది కొన్నిసార్లు। కారణం ఏంటి అంటే మీరు ఇంకెక్కడో ఉన్నారు। సో మీ యొక్క ఎరుక స్థితులు అనేటివి తగినంతగా లేదు అని అర్థం అక్కడ। కాబట్టి మనం ధ్యానంలో వచ్చే నిద్రలోకి మనం ఏం చేస్తామంటే టైం ట్రావెల్ చేస్తాం। టైం అనేది అతీతంగా ఉంటుంది మన ఈ యొక్క 3 డైమెన్షనల్ వరల్డ్కి, భౌతిక ప్రపంచానికి టైం వేరేలా ఉంటుంది, వేరే డైమెన్షన్స్కి టైం వేరేలా ఉంటుంది। కొన్నిసార్లు ధ్యానంలో కూర్చున్నప్పుడు 5 నిమిషాలు గంటలాగా అనిపిస్తుంది, ఒక గంట సేపు ధ్యానంలో కూర్చుంటే కొన్నిసార్లు ఒక 5 నిమిషాల్లో అయిపోయినట్లు అనిపిస్తుంది, అప్పుడే ధ్యానం గంట అయిపోయిందా అనుకుంటాం। ఈ టైం వేరియేషన్కి తేడా అయిందంటే ఒక్కొక్క డైమెన్షన్స్లో టైం ప్రమాణం అనేది వేరువేరుగా ఉంటుంది। సో ఈ టైంలలో వచ్చే తేడాల కారణం ఏంటంటే వీ హ్యావ్ టైం ట్రావెల్డ్ ఇన్ టు ద అనదర్ డైమెన్షన్స్। కాబట్టి మనకు ధ్యానంలో వచ్చే నిద్ర సాధారణ నిద్ర కాదు, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు।
మరి ఎప్పుడు ఈ నిద్ర లాంటి స్థితి నుంచి బయటకు వస్తాము అంటే ధ్యాన సాధన పెరగంగా ఆ డైమెన్షన్స్లో కూడా ఎరుకతో ఉండడం నేర్చుకుంటాము. అప్పుడు మనకు ధ్యానంలో ఏమనిపిస్తుందంటే కొంతమంది ఎవరో మాస్టర్లు కలిసినట్లు, కొంతమంది ఎవరో వచ్చి మాట్లాడినట్లు, ఏదో చెప్తున్నట్లుగా, ఏదో చూపిస్తున్నట్లుగా, లేదంటే ఆడ వ్యక్తులు లేకున్నా కానీ విభిన్నమైన ప్రదేశాల్లోకి నేను వెళ్ళొచ్చాను అన్న ఒక ఎరుక మీకు అస్పష్టంగా వస్తుంది ధ్యానంలోంచి బయటకు వచ్చినప్పుడు. ఇంతకుముందేమో అసలు ఏమీ తెలియలేదు. పోను సాధన పెరిగే కొద్దికల్లా అక్కడ కొన్ని అస్పష్టమైన సమాచారం మనము ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తొస్తుంది. అంటే మన లోపల ఎరుక పెరిగిందని అర్థం. ఆ డైమెన్షన్స్లో ఎరుకతో ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకురాగల కెపాసిటీ వచ్చిందని అర్థం. ఇంకా సాధన పెరిగే కొద్దికల్లా మంచి యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి, అంటే మనసుని ఎప్పుడంటే అప్పుడు శూన్యం చేయగలిగిన స్థితిలో ఉన్న వ్యక్తులకు ధ్యానంలో స్పష్టంగా వేరే లోకాలకు టైం ట్రావెల్ చేసి ఆ లోకాల్లో ఉన్న వ్యక్తులను కలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని, ఆ ప్లేస్ను మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్గా గుర్తు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మన సంపూర్ణ ఎరుకతో ఉండగలిగే సామర్థ్యాన్ని మనం ధ్యానం ద్వారా సిద్ధించుకున్నాం. ధ్యానం అంటేనే ఎరుకను పెంచుకోవడం. సో ఫస్ట్ పాయింట్, ధ్యానంలో వచ్చే నిద్ర అన్నిసార్లు 99% కూడా అది మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర, హిప్నాటిక్ స్టేట్. ఆ స్థితిలో శక్తిని స్వీకరిస్తాము, ప్లస్ శరీరం కూడా సంపూర్ణంగా రిలాక్స్ అవుతుంది, ప్లస్ మనం ఎక్కడికో డైమెన్షన్కి ట్యూన్ అవుతాం. అది ఏ డైమెన్షన్స్కి ట్యూన్ అయినా అనేది మనకు అక్కర్లేదు. మనం ఏం చేయాలి, మన పార్ట్ ఏంటంటే మనం దాని గురించి చింతించకుండా, ఓకే నేను 3 గంటలు ధ్యానంలో కూర్చున్నాను, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పుకొని బయటికి రావాలి. అనవసరంగా నేను నిద్రపోతున్నాను, నాకు ధ్యానం కుదరట్లేదు అనే ఒక నెగటివ్ థాట్ని మీ మైండ్లోకి ప్రింట్ చేయకండి. అది కూడా ధ్యానంలో ఒక భాగమే. నిద్రలోకి జారుకోవడం అనేది కూడా ఒక భాగం. ఆ టైంలో ఇంకేదో ప్రాసెస్ మీ శరీరంలో జరుగుతుంటుంది. అందరూ హైరాణ పడిపోతారనమాట ఈ సిచ్యువేషన్స్ వచ్చేవరకల్లా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ధ్యానంలో చాలాసార్లు ఈ విధంగా జరుగుతుంది. అంటే యోగ నిద్రలోకి వెళ్తాము, కొన్నిసార్లు మాత్రం నిజంగా నిద్రలోకి వెళ్తాం. దానికి కారణం ఏంటి, మీరు బాగా అలసిపోయి ఉంటారు. అలసిపోయిన తర్వాత వచ్చి ధ్యానంలో కూర్చుంటారు. శ్వాసను గమనించడం మొదలుపెట్టిన వెంబడే మీ శరీరము రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా 1-2 నిమిషాల్లో మీకు తెలియనంత అద్భుతమైన గాఢ నిద్రలోకి వెళ్తారు. మామూలు స్థితుల్లో కూడా మీరు నిద్రలోకి వెళ్ళలేరు. అంత అద్భుతంగా ధ్యానంలో నిద్ర తీసుకుంటారు. చక్కగా మీరు తక్కువ టైం నిద్రపోయి ఇమ్మీడియట్గా మేల్కొంటారు. సో ఇక్కడ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, బాగా అలసిపోయినప్పుడు నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి, ధ్యానంలో కూర్చోకండి. రెండవది, ధ్యానంలో కొన్నిసార్లు మీకు స్టార్టింగ్లో ఒక అరగంట సేపు మంచిగా ఎరుకతో ఉంటుంది, మధ్యలో నిద్రలోకి వెళ్తాం, మళ్ళీ మెలకు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, మీరు నిద్రలోంచి బయటకు వచ్చిన వెంబడి, అరే నేను నిద్రపోయాను, ఇప్పటిదాకా నాకు మ్యూజిక్ వినిపించలేదు, చుట్టు శబ్దాలు వినిపించలేదు, ఏవి వినిపించలేదు కదా, నేను నిద్రపోయానేమో, ఇంకా లేచేద్దాము అనుకుంటారు. కానీ అప్పుడు లేవకండి. కళ్ళు తెరవకుండా అలాగే ఇంకొక 10-15 నిమిషాల పాటు ఎక్స్టెండ్ చేస్తూ శ్వాసను గమనించండి. సంపూర్ణ ఎరుకతో మీకు ధ్యానం కుదురుతుంది. అప్పుడు అద్భుతంగా కుదురుతుంది. సో మీ యొక్క ధ్యానంలో నిద్రపోతున్నాము అన్న అనవసరంగా టెన్షన్లు పెట్టుకోకండి. ఇంకొకటి, చాలామంది బిగినర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి మనం. కానీ మనకు అలవాటు లేదు శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది. మనసుకు ఎక్కడికో పరిగెత్తడం అలవాటు, గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ పరిగెత్తడం అలవాటు, అది ఉండలేదు. సో ఇమ్మీడియట్ ఏం చేస్తుంది, ఎన్నెన్నో ఆలోచనలు ఇరుక్కుంటుంది. అలా ఇరుక్కున్నప్పుడు ఇమ్మీడియట్గా శరీరం ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది. మీరు ఆలోచనలో ఇరుక్కుంటారో మీ బాడీ నిద్ర వెళ్ళిపోతుంది. సో ఇది మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేయాలంటే, సాధన చేయంగా మెల్లమెల్లగా ఆ నిద్ర లాంటి స్థితులు తగ్గిపోయి ఎక్కువసేపు శ్వాస దగ్గర ఉండగలిగే కెపాసిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే, నాకు ధ్యానం కుదరట్లేదు అన్న నోట్లోంచి మీ మాట ఎప్పుడూ ఉండకూడదు. మీరు ఇవాళే స్టార్ట్ చేసిండ్రు, లేదంటే 15 రోజుల క్రితం స్టార్ట్ చేసిండ్రు. 30, 40, 20 సంవత్సరాల నుండి మీ మనసును కంటిన్యూస్గా ఎక్కడెక్కడో తిరగడానికి అలవాటు చేయబడిన మనసు ఇమ్మీడియట్గా కూర్చొని 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో స్థిరంగా ఒక చోట ఉండమంటే ఎలా ఉంటుంది, ఉండదు. సో దానికి ఆ హ్యాబిట్ కాలేదు. కాబట్టి ఏం చేయాలి, లెట్స్ టేక్ అవర్ ఓన్ టైం. ఒక 41 days డైలీ 2 hours 3 hours మెడిటేషన్ చేద్దాం. తద్వారా ఏమవుతుంది, శ్వాస మీద ఎక్కువసేపు ఉంచగలిగే కెపాసిటీ మనకు వస్తుంది ధ్యాసను. సో అప్పుడు నిద్ర ఉండదు. సరిగ్గా శ్వాసకు పట్టుకోవడంలో ఎక్కువసేపు గ్యాప్ వచ్చిందనుకో నిద్రలోకి జారుకుంటాం. అంటే ఇప్పుడు మన శ్వాసను గమనిస్తున్నాము, మధ్యలో చాలాసేపు సైకిల్ వేరే తాట్లలోకి వెళ్ళిపోయినాం, ఇమ్మీడియట్గా మళ్ళీ వస్తున్నాం అనుకోండి, ఎరుకతోనే ఉంటాం. ఎక్కువ గ్యాప్ వచ్చిందనుకోండి నిద్రలోకి జారుకుంటాం. దీనికి కారణం ఏంటంటే బిగినర్స్ యొక్క ప్రాబ్లం ఇది.
సో వాళ్ళకు మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎట్లా అవాయిడ్ చేయాలి? ధ్యానాన్ని రోజు నెగటివ్ మాటలు మాట్లాడకుండా రెగ్యులర్గా నేను ధ్యాన సాధన చేస్తాను, ఇవాళ నేను 3 గంటలు ధ్యానం చేస్తాను, చక్కగా సంపూర్ణ ఎరుకతో శ్వాసను గమనిస్తాను, నాకు ధ్యానం బాగా కుదురుతుంది. ఎప్పటికప్పుడు మీరు ఎక్కడున్నా సరే మీతో మీరు చెప్పుకోవాల్సిన మాటలు ఏమంటే, నాకు ధ్యానం బాగా కుదురుతుంది, నేను శ్వాసను సరిగ్గా గమనిస్తాను, నేను శూన్య స్థితికి చేరుకుంటాను. దీన్ని సెల్ఫ్ సజెషన్స్, ఆటో సజెషన్స్ అంటాం, సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్స్ అంటారు. అంటే యు ఆర్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్. ప్రతి శ్వాసను గమనించగలిగే సామర్థ్యము మైండ్ డెవలప్ చేసుకుంటుంది. సో మీ మైండ్కి మీరు ఎప్పుడు ఏం చెప్పాలి? నాకు ధ్యానం కుదురుతుందని చెప్పాలి. ఈవెన్ కుదరకపోయినా ఫస్ట్ మనం కుదురుతుందని ఒక విత్తనాన్ని నాటుతున్నాం, దాన్ని మొలక ఎత్తనివ్వండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క మాటను మార్చుకుంటూ వెళ్ళిపోతుంటే శ్వాస మీద ధ్యాస అనేది చక్కగా అభివృద్ధి చెందుతూ మీ ధ్యానం చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది, క్వాలిటీ మెడిటేషన్ ఏర్పడుతుంది. అప్పుడు మీకు ధ్యానంలో రావాల్సిన లాభాలన్నీ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.